రైట్. ఇక మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసాం. ఈ కాల్లాపూర్కు సంబంధించి, రాపోలుకు సంబంధించిన ప్రజల ఆర్తనాదాలు కూడా విన్నాం. అయితే దాంతోపాటుగా 1200 ఎకరాలు పోతున్న పరిస్థితి ఒకవైపు, ఇండస్ట్రియల్ పార్కుతోని మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మరో వాదన వినబడడం. సో టెంట్ వేసుకున్నప్పటికీ కూడా టెంట్ యజమాని పిలిపించి మనం సోషల్ మాధ్యమాలలో చూసాం, బెదిరించిన పరిస్థితి కూడా చూసాం. ఆఖరికి వాళ్ళే స్వతహాగా కూడా తీసుకొచ్చి టెంట్ వేసుకున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా వాళ్ళందరికీ మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు నా వెనుక చూడొచ్చు. సో ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే 1200 ఎకరాలకు సంబంధించి ఇక్కడ కాదు వేరే చోట చూసుకోండి, మాకు భూమి తప్ప మరొక ఆధారం లేదు అంటూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ మద్దతుదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు? 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. లేదు వాళ్ళు భూములను నమ్ముకొని ఉన్నారు, భూముల కోసమే ఉంటారు, భూములలోనే అది కడవరకు అనేది గ్రామస్తులు అయితే చెప్తున్న వాదన కనబడుతుంది. వీళ్ళు ఏమంటారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏ విధంగా అంటే వీళ్ళకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? మోరల్గానా, లేకపోతే లీగల్గానా, లేకపోతే పూర్తి స్థాయిలో ఈ 1200 ఎకరాలు సాధించే వరకు పోరాటం చేస్తారా? ఇప్పుడు మేము ఇచ్చే మద్దతు వీళ్ళకి అన్ని విధాల మద్దతు ఇవ్వడానికి మేము వచ్చాము. మాది ఇక్కడ 10 ఊర్లు దాటితే మా 11 ఊరు మాది. ఇప్పుడు వీటి వరకు వచ్చింది, రేపు మా వరకు కూడా రావచ్చు. అందుకొరకే వీళ్ళందరికీ మద్దతు ఇచ్చి వీళ్ళ భూములు కాపాడే వరకు అది ఎలాంటి సాయమైనా చేయడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చాము వీళ్ళకి. ఓకే. అంటే ఈ 1200 ఎకరాల అభివృద్ధి అని ఒకవైపు అంటాను, ఇండస్ట్రియల్ పార్కుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, భూమికి బదులు ఎంతో కొంత నగదును అప్పచెప్తాం, మీరు బాగుపడండి అంటూ ప్రభుత్వం వాదన ఒకవైపు, మీరేమో పూర్తి స్థాయిలో భూమి ఇచ్చేదే లేదా అంటూ ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో మా గ్రామాలకు కూడా వస్తారన్న భయంతో మీరున్న పరిస్థితి అంటే ఓవరాల్గా అభివృద్ధి వద్ద లేకపోతే ఏం కావాలి? అభివృద్ధి అన్నది వీళ్ళు చెయ్యరు అన్నది మాకు ఎలాగైనా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాకంచెర్లలో 200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కే ఈ రోజు వరకు అభివృద్ధి కాలేదు. అక్కడ ఎంతమంది లోకల్లోకి ఉద్యోగాలు ఇచ్చారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళను స్వీపర్లను తయారు చేయడానికి, సెక్యూరిటీ గార్డులాగా తయారు చేయడానికి, రైతులను ఈ విధంగా మారవడానికి వీళ్ళు వచ్చింది ప్రభుత్వానికి. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు ఇస్తారు? అందులో ఏమైనా మేనేజర్ పోస్టులు ఇస్తారా? ఉన్న భూమి తీసుకొని రైతులకు వేరేది ఏమొస్తుంది చేయడానికి? కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధుతో వ్యవసాయం చేయడం ఒకటే వచ్చి వాళ్ళకు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి 30 లక్షలు తీసుకొని 60 లక్షలు తీసుకొని ఏం చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. అసలు మరి ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆ పైసలు ఎన్ని రోజులు కాపాడుకుంటారు? ఆ పైసలు వెనుకనే మళ్ళీ వేరే రాబందులు వస్తారు. ఆ పైసలు గుంజుకోనీకే వేరే స్కీములు చెప్పి వీళ్ళను వేరే విధంగా మభ్యపెట్టి ఆ పైసలన్నీ దోచుకొని వెళ్తారు. మరి ఇంకా ఎలా విధంగా వీళ్ళని కాపాడతారు? అందుకొరకే వీళ్ళ భూములు వీళ్ళకే ఉంటే వాళ్ళకి తెలుసు ఆ భూమిని ఏం చేసుకోవాలన్నది రైతుకు తెలుసు. కాబట్టి రైతు చేతిలోనే భూమి ఉండాలి. ఓకే. మీరు ఏ మద్దతు తెలపడానికి వచ్చారు ఇక్కడ? మేము వీళ్ళకి సంపూర్ణంగా అన్ని రకాలుగా మద్దతు తెలపడానికి వచ్చాను. మాది కూడా పక్క విలేజ్ పరిగి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో 1200 ఎకరాల గురించి, వాళ్ళ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. వాళ్ళకి ఇలాంటి ముందస్తు ఇంటిమేషన్ లేకుండా, కనీసం వాళ్ళని అడగకుండా సాక్షి దినపత్రికలు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది విషయం. ఏది మా భూములు పోతున్నాయంట అనేది అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదు. మీరు గౌరవ సర్పంచ్ గారు కూడా మీకు అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తర్వాత కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, ఆయన ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే. ఆయనకు తెలియకుండా ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఇక్కడ కూడా రావు. ఆ విషయం మన అందరికీ కూడా తెలుసు. ఒక సర్పంచ్ అయినటువంటి వ్యక్తికి కూడా తెలుసు. నాకు ఏమి తెలియదు అని చెప్పేసి దాన్ని దాటేసే ప్రయత్నం చేసిండు. కొన్ని రోజుల తర్వాత ఇది రాను ముదిరింది. అన్ని పత్రికల్లో రావడం, వాళ్ళకు కూడా నోటీసులు రావడం, దాంతో వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మా భూములను మేము కాపాడుకోవాలి, మా బతుకైనా చావైనా భూమితోటి ముడిపడి ఉన్నది తప్ప వేరే విషయం లేదని చెప్పేసి వాళ్ళందరూ ముంగలకు రావడం, వాళ్ళందరినీ కూడా మేము చైతన్యపరచాలి. వాళ్ళకు కూడా మద్దతు కావాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎవ్వరు మూలిగితే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే విధానం కానీ భయపెట్టించి అనగదొక్కే విధానం చేస్తుంది. కాబట్టి వారికి కూడా మేము తోడైతే ధైర్యం వస్తుంది. ఒకరికొకరికి వాళ్ళు కూడా మనుషులేమే, మేము కూడా మనుషులేమే. మా పక్క విలేజ్ వాళ్ళు ఈరోజు భూములు పట్టుకొని మా ముంగల బికారిగాండ్లలాగా తిరుగుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. మేము చూడదు మా విషయాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉన్నది. మేము కూడా రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ లొంక అనే గ్రామం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆడికి వస్తుంటాం పోతుంటాం. పచ్చగా ఉంటాయి పంటలన్నీ. కష్టపడి బోర్లు వేసుకొని ఈ విలేజ్లో నీళ్లుండు గగనం. మిషన్ భగీరథ వచ్చినాక వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ వాటర్ అయింది. వాళ్ళు కష్టపడి పంటలు పండించుకొని సాగు చేసుకొని ఈరోజు ఒక్కొక్క ఎకరం మీద వాళ్ళు 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెవెల్ చేసుకున్న భూములు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే 5-10 లక్షలకు వాళ్ళకి ఏం కాదు అది. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ మద్దతుగా చివరికంటూ అన్ని విధాలుగా ఏది లీగల్గా అయినా పర్లే, ఆర్థికపరమైనటువంటి అవసరం ఉన్నా కూడా మేము అందరం కూడా ముంగలుంటాం. ఎందుకంటే ఈరోజు మేము బాగున్నాం, వాళ్ళు చెడిపోవద్దని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం.
ప్రభుత్వం ఎలాంటి దమనకాండ సృష్టించినా కూడా వాళ్ళకన్నా ముందు మేము ముందర నిలబడతాం. మా తర్వాత వాళ్ళ దగ్గరకు పోవాలి. పోలీసు వాళ్ళైనా సరే, ప్రభుత్వం అయినా సరే. ఈ వేదిక నుంచి పోలీసుకు కానీ మన ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నాం. పోలీసులు కూడా అతి చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పార్టీలకు రిప్రజెంటేటివ్ కాదు, మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మీరు ప్రజల గురించి, ప్రజల మేలు గురించి మీరు పనిచేయాలి. రాత్రి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే పిచ్చోళ్ళను కూర్చోబెట్టినట్టు, ఏది ఒక కేడీలను దొంగలను కూర్చోబెట్టినట్టు సిమెంట్ రేట్ మీద వాళ్ళని కూర్చోబెట్టి, ఒక గౌరవ సర్పంచ్ ఉన్నాడు కూర్చోబెట్టి, మీ వీడియో ఉన్నది, ఆడ కూర్చోబెట్టి వాళ్ళు నిలబడి నానా బూతులు తిడుతున్నారు. మా అసెంట్ వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు అడగడానికి పోతే గేటుకు తాళాలు వేసిండు. ఏదో ఒక పోలీస్ స్టేషన్కు తాళాలు వేసి వాళ్ళు లోపల వాళ్ళని అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు రేపు కానీ వస్తే మీ మీద కేసులు చేస్తాం, మిమ్మల్ని జైలు కుదిలిస్తాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నట్ట, ఈరోజు పరిగి ఖాళీ లేదు, మళ్ళీ చెర్లపల్లి ఖాళీ లేదు, మీరు సంగారెడ్డికి ఉత్తర జైలుకు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అదండి మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. ఎన్ని అవంతరాలు ఏదైనా కూడా మేము ఖచ్చితంగా పోరాటంలో ఉంటాం. మీరు ప్రజలకు మద్దతు తెలుపండి. ఇవాళ ఒక సర్పంచ్గా గెలిచిండు, ప్రజల కోసానికి పోరాటం చేస్తుండు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రజలతోటి గెలిచిండు, ఈ ప్రజల కోసానికి పనిచేయండి. మీరు ప్రభుత్వానికో రేవంత్ రెడ్డికో తొత్తుగా వ్యవహరించొద్దని ఎమ్మెల్యే గారిని కూడా మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు తెలుపుతాం.